ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మహాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహ స్వామిని పాదాల సాక్షిగా ఇప్పుడు ధనుసు రాశి వారికి ఎలా ఉంది, మే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎలా ఉంది ఒకసారి గమనించి చూద్దాం. గవ్వలు చూడండి, 1 2 3 3 బోల్తా పడ్డాయండి. 3 బోల్తా పడ్డాయి, 2 చిత్తా పడ్డాయి. మార్గం రేఖ ఆలోచన బాగుంది. ఈ గవ్వలు ఇట్లా 3 ఎందుకు బోల్తా పడ్డాయి అనుకుంటున్నారు. అది కొందరు పడతాయండి గవ్వలు. ఈ చిత్తా 2 పడ్డాయి. 2 లాభమే ఉంది, నష్టమేం లేదండి. బాగా ఉంది, బడియా బాగుంది, అదృష్టం రేఖ ఉంది. ఈ గవ్వల ఆటలు కానీ, అనుకున్న పనుల్లో కానీ, ఆ అదృష్టం రేఖాటంలో కానీ బాగుంది. మీరు మందిది పట్టరు, మీది వదిలిపెట్టరు. మీకు నచ్చింది అనుకో 10 మంది చేసే పని ఒకరే చేసేస్తారు. మీకు నచ్చకపోయిందంటే ఎవరు అయ్యా చెప్పినా కానీ ఈయనే మనసులో రాదు. అట్లాంటి గుణం ఉందండి మీ పేరు మీద. బలం రాత మంచిగుంది, తెలివి బాగుంటుంది. కానీ మీరు ఏ పని చేయాలి అదే పని చేయండి, వదలకండి. చేయాలనుకున్న పని తప్పకుండా చేయండి, మరొకండి. మీ అదృష్టం రేఖాటం బాగుంటుంది. 4 వీటిలో మీరు పేరు సంపాదించుతారు. అందరిలో కలిసిమెలిసి ఉంటారు. ఒకరికి మీరు సహాయపడే యోగం కూడా ఉన్నది. ఏం టెన్షన్ పడకండి, ఆ భగవంతుడు ఉన్నాడు. కానీ మీ అదృష్టం రేఖాటంలో చూడండి, కొన్ని ఇబ్బందులు కూడా మస్తు పడ్డారు. కానీ ఇప్పుడన్నా మంచిగా ఉంటుందా లేదా బాబాయ్ అని మీ కోరిక ఉంది, బాగుపడే యోగం ఉంది. ఏం టెన్షన్ పడకండి. ఇంకొక మాట, ఆలోచన రేఖాటంలో కానీ మీకు చదువు జ్ఞానం కానీ సూపర్ ఉంది మీ పేరు మీద. కానీ ఒక జాబ్ గురించి కూడా ఆలోచన ఉంది. జాబ్ మంచిగా చేయండి, బాగున్నది. రోడ్డు మీద పోయాక ఏం మీ మీద వచ్చేది కూడా ఉన్నది. రోడ్డు మీద పోయాక ఏం మీద వస్తుందని మీరు మీద ఉరుకులాడితే కాదు. మీరు ఎంత నిదానం చేయండి అంత బాగుంటుంది మీ పేరు మీద. ఆ భగవంతుని దయ వల్ల అనుకున్న పనుల్లో కానీ, ఏ పని చేసినా కానీ మంచిగా గడియలు ఉన్నాయి. కానీ తొందర పడకండి. ఆ భగవంతుని దయ వల్ల ఆ అనుకున్న పనుల్లో కానీ మంచిగా జరగాలి. కోరిక ప్రశ్న మంచి జరుగుతుంది. మీరు ఎంత నిదానం చేయండి. ఈ మే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మంచి గడియలు ఉన్నాయి. మీ చిక్కులు అన్నీ దూరం అయిపోతాయి. మీ కష్టాలు అనేది మొత్తం దూరం అయిపోతున్నాయి. మీరు ఏ పని చేయండి నిదానంతో చేయండి. ఆవుకి మాత్రం పూజించండి, పాముకు మాత్రం కొట్టకండి, పాముకు పుట్టల పాలేయండి. ఆ అమ్మవారి దయ వల్ల మీకు ఎక్కడ పోయినా కానీ మీకు కలిసి వచ్చే యోగం ఉంది. ఆ మేడారం సమ్మక్క సారక్క అమ్మవారి పేరు మీద కూడా మీకు నా అమ్మవారు కూడా మీ దయ మీ మీద ఉన్నది. ఆ తల్లి మీకు 4 పైసలు మీకు కలిసి వచ్చేది. ఏం తొందర పడకండి, నిదానం చేయండి. మీకు ఎక్కడ పైన మీకు బాగున్నది. మీ అనుకున్న పనుల్లో మీకు బాగా జరుగుతాయని కోరుకుంటున్నాం. కానీ మీ అదృష్టం రేఖాటంలో ఏదైనా కానీ ముగ్గురితో కానీ పార్ట్నర్ పని మాత్రం చేయకండి. ముగ్గురితో పొత్తుల పని మాత్రం చేయకండి. ఇద్దరితో చేస్తూ మంచిగా ఉంది. ముగ్గురితో చేస్తే ముడిపడినట్టు అవుతుందండి. కానీ మీ అనుకున్న పనుల్లో కానీ, అనుకున్న లెక్కల్లో కానీ మంచిగా ఉంది. మీ భార్య భర్తలు కానీ కొద్ది రోజులు సుఖం. ఓం నమ శివాయ శంభో